తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఈ నెలలోనే ఆమె జనంలోకి వెళ్తున్నారు. అసలు మీనాక్షి నటరాజన్ జిల్లాల పర్యటన ఎందుకు పెట్టుకున్నారు? జిల్లాల టూర్లో కాంగ్రెస్ నేతల నుంచి ఆమె ఏం తెలుసుకోబోతున్నారు? మీనాక్షి నటరాజన్ పాదయాత్ర వెనుక ఉన్న పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఇటీవలే మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆమె వచ్చి రాగానే ఒకరిద్దరు నేతలను పార్టీలో నుంచి సస్పెండ్ చేశారు. ఆమె యాక్షన్తో మొత్తం కాంగ్రెస్ నేతలు దారికొచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించిన మీనాక్షి నటరాజన్ ఏమైనా సమస్యలు ఉంటే తనతో చెప్పాలని, మీడియాకు రావద్దని చెప్పడంతో నేతలంతా గప్చుపయ్యారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలోనూ తన మార్క్ చూపించారు. సినీ నటి విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇప్పించడంలో మీనాక్షి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆమె పాదయాత్రకు రెడీ అయ్యారు. అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు? ఆమె పాదయాత్ర ద్వారా ఏం తెలుసుకోబోతున్నారని కాంగ్రెస్ నేతలు తెగ చర్చించుకున్నట్టు ప్రచారం సాగుతుంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు కావస్తుంది. ఇప్పటికే ఎన్నికల హామీల్లో ప్రకటించిన కొన్ని హామీలు నెరవేరలేదు. అటు పార్టీ పదవుల విషయంలోనూ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇక ఉమ్మడి జిల్లాల వారీగా ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా మీనాక్షి నటరాజన్ పాదయాత్ర జరగబోతున్నట్టు తెలుస్తుంది. జూలై 31వ తేదీన రంగారెడ్డి జిల్లా పరిధిలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ప్రారంభిస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై స్థానిక నేతలతో మీనాక్షి నటరాజన్ చర్చిస్తారని, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజల నుంచి నేరుగా అడిగి తెలుసుకుంటారని తెలిపారు. మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు అండ్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మన దేశానికి చేసినటువంటి సేవలు, మన రాష్ట్రంలో కూడా చేస్తున్నటువంటి పనులు ప్రజలకు ఇంకా పెద్ద ఎత్తున తెలియజేయాలన్న ఒక లక్ష్యంతోన ఉమ్మడి జిల్లా లోపల పెద్ద ఎత్తున కనీసం ఒక 1000 మందికి తగ్గకుండా ఒక 7-8 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేయాలి. ఏ విధంగా అయితే మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే శాంతియుతంగా పాదయాత్రల ద్వారా, సత్యాగ్రహాల ద్వారా ఏ విధంగా అయితే స్వరాజ్యాన్ని తీసుకొచ్చినామో ఆ విధంగా రేపు జరగబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరడానికి ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా ఈ పాదయాత్ర చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది. మరోవైపు తన పాదయాత్రలోనే పార్టీలోని సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం మెరుగుపడుతుందని మీనాక్షి నటరాజన్ భావిస్తున్నారట. అలాగే పార్టీ కోసం చాలా ఏళ్లుగా కష్టపడుతున్న నేతల సమస్యలను పరిష్కరించడం వంటివి చేయాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే మీనాక్షి నటరాజన్ పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉంటారని తెలుస్తుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలిస్తే సర్కార్కు ఎలాంటి డోకా ఉండదని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే పార్టీ ఇన్ఛార్జ్ నేరుగా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. మరోవైపు మీనాక్షి నటరాజన్ తన పాదయాత్ర ద్వారా లోకల్ గా గ్రౌండ్ లో ఎలాంటి పరిస్థితులు ఉందో తెలుసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు పార్టీ పదవుల పంపకాల్లో కూడా ఓ క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతను మీనాక్షి నటరాజన్ తన భుజాన వేసుకున్నట్టు తెలుస్తుంది. అందుకే ఆమె ఊరూరు తిరిగేందుకు రెడీ అయ్యారని అంటున్నారు. మరి మీనాక్షి నటరాజన్ పాదయాత్రలో కాంగ్రెస్ వర్గాలు ఎంత మేర యాక్టివ్ అవుతాయన్నది చర్చనీయాంశంగా మారింది.